హలో హాయ్ నమస్తే వనకం ఆదాబ్. నేను మీ విఐపి నాని మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు విఐపి బుద్ధ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఫైనల్గా చూసుకున్నట్టయితే మెదక్కి చర్చ్కి రావడం జరిగింది. సో సిటీ నుంచి హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే ఈజీగా 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మొత్తానికి మెదక్కి చర్చ్కి రావడం జరిగింది అనమాట. సో ఎంత అందంగా ఉన్నదంటే ఇక్కడ చూసుకున్నట్టయితే దృశ్యాలు చూసుకున్నట్టయితే సైడ్ పార్కు, గార్డెన్, గ్రౌండ్, అబాబాబాబా ఎంత అందంగా ఉందంటే సైలెంట్, పీస్ఫుల్. అసలు ఎటువంటి ఏమైనా టెన్షన్లు ఉన్నా కానీ ఇక్కడికి వస్తే మనకు రిలీఫ్ దొరుకుతుంది అనమాట. ముఖ్యంగా లోపలికి వెళ్ళి కూర్చుంటే కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఉండడానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు మనం ఇక్కడ స్టే చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫాదర్ నుండి ప్లేసెస్ అనమాట. ఇవి వాళ్ళ ఇల్లులు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ చర్చిలో ఉండే వాళ్ళ ఇల్లులు అనమాట ఇవన్నీ. ఇంకా మీకు వెనక కూడా చూపిస్తాను అన్నీ. చర్చిలో పనిచేసే వాళ్ళకి సంబంధించిన ఇల్లులన్నీ కేటాయించడం జరుగుతుంది. సో ల్యాండ్ అనేది చూసుకుంటైతే చాలా పెద్ద ల్యాండ్ ఉంది. చర్చికి సంబంధించిన ల్యాండ్ దాదాపు మెదక్లా నాకు తెలిసి మెదక్ ఒక 30-40% ఉంటే 70% మొత్తం చర్చికి సంబంధించిన ల్యాండే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తం చాలా పెద్ద ల్యాండ్. పెద్ద ల్యాండ్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేము. చూసుకున్నట్టయితే మళ్ళీ హాస్టల్స్ కూడా విషయాల్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ హాస్టల్స్ అనమాట. పిల్లలకు సంబంధించిన హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్, జెంట్స్ హాస్టల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం చూసుకుంటే ఇవన్నీ హాస్టల్స్ అనమాట. చూసుకొని ఇప్పుడు ఈ క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రిపేర్ అవుతారు అనమాట చాలా మంది. చూసుకున్నట్టయితే స్పెసిఫిక్ బాయ్స్ హాస్టల్, ఇది స్పెసిఫిక్ బాయ్స్ హాస్టల్. సో గర్ల్స్ హాస్టల్ కూడా ముందు ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాను. సో క్రిస్మస్ కాబట్టి అడావిలు ఉంటారు అన్నమాట అందరూ చాలా మంది. ఇంకోటి హాలిడేస్ కూడా ఉంటాయి కదా వాళ్ళకి. మీరు కూడా అందరూ టైం చూసుకొని ఒకరోజు చూసుకొని చర్చికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎందుకంటే క్రిస్మస్ టైం చూసుకున్నట్టయితే చాలా క్రౌడ్ ఉంటుంది. గ్రౌండ్ అంతా నిండిపోతుంది. ఇక్కడ ఈ గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది. ఎగ్జిబిషన్ సంబంధించిన అన్నీ అసలు ఎంత క్రౌడ్ ఉంటుందంటే చెప్పలేనంత క్రౌడ్ ఉంటుంది అన్నమాట. సో స్టార్టింగ్ నుంచి కూడా ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందన్నమాట. సైడ్లు అన్ని చెట్లు అవి పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గోపురం చూసుకున్నట్టయితే ఇది గోపురం అయితే ఎంత హైట్గా ఉందంటే ఇది గోపురం ఎత్తే 175 అడుగులు. అసలు పొడవు చూసుకున్నట్టయితే 200 అడుగులు ఉంది. ఇక వెడల్పు చూసుకున్నట్టయితే 100 అడుగులు ఉందన్నమాట. సో ఇది మనకు దాదాపు ఇది ఎన్ని సంవత్సరాలు కట్టిరంటే 1914 నుంచి 1924 వరకు ఇటు కట్టడం జరిగిందనమాట. సో ఇది ముఖ్యంగా దీన్ని ఓపెన్ ఏ రోజైతే ప్రతిష్ఠించారో అది వచ్చేసి December 25th క్రిస్మస్ నాడే ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఎంత అందంగా ఉందంటే అసలు చర్చు ఆ రౌతు కానీ అబ్బాబా ఇలా అప్పటి రౌతులు ఇప్పుడు దొరుకుతలేవు అసలుకి. కానీ ఎంత అందంగా ఉన్నదంటే అసలు చూసుకున్నట్టయితే అస్సలు ఈ లొకేషన్ అయితే మరి అసలు నాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. అసలు చెప్పలేనంత ప్రశాంతంగా ఉంది నాకు. సో ముఖ్యంగా మనం ఇంకెందుకు లేట్ చేస్తాం. సో ఇమీడియట్గా లోపలికి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఇక్కడ వీడియోస్ తీయనిస్తలేరు. సో తమ్మునితోని అతి కష్టంగా అయినా సరే కానీ అతి ఇష్టంగా వీడియో తీపిస్తాను లోపలికి వెళ్ళి. సో ఇంకా లేట్ ఏం చేద్దాం, లోపలికి వెళ్ళిపోదాం.
చర్చికి బయట దేశం వాళ్ళు చాలామంది వస్తారనమాట. సో అక్కడ ఒక ఆమె ఉంది. సో వీలైతే ఆమెను ఇంటర్వ్యూ కూడా చేస్తాను. సో నన్ను Good to be here and from Philippines. You're from Philippines? Yeah, I'm from Philippines and also a Christian. And of course, 80-90% of Philippine population is Christian, Catholic, and I'm one of them. So it's nice to know that this is one of your spotted places here, holy places. And I believe this is the largest in Southeast Asia. Yeah. Okay. The So largest church. it was we're staying in Telangana. Yeah, Telangana. And we saw this one in airport upon entering, so I said, why don't we go? So your YouTube channel? So it's our last day here. Tomorrow we go back. You both them In Telangana. Telangana. Upper Pali. Upper Pali. I'm in Hyderabad. Oh, Hyderabad also. We're here for the exhibition. Yeah. Okay. December 20. Yeah. Start. It's a very nice place. It's the biggest in the Southeast Asia. I have a companion. Sis. Please follow his page on VFB YouTube. Brothers. Please support him.